రజోగుణ ప్రధానుడైన, తమోగుణ ప్రధానుడైన, సత్వగుణ ప్రధానుడైన అందరి మనసులో ఈయనే ఉంటాడు. ఏమాత్రము జ్ఞానం లేనటువంటి, జ్ఞానశూన్యులైనటువంటి వాళ్ళ మనస్సుల్లో మాత్రం భగవంతుడు లేడా? నిరంతరము భగవానుడిని ద్వేషించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరిలోనూ కూడాను భగవంతుడు ఉన్నాడా లేడా? అందరిలోనూ ఉండేటువంటి ఆయన అంటే తమోగుణ ప్రధానమైన వాళ్ళు, రజోగుణ ప్రధానమైన వాళ్ళు, ఈ కంసుడు, శిశుపాలుడు ఇలాంటి వాళ్ళు, అలానే సత్వగుణ సంపన్నులైనటువంటి మహాయోగులు, బ్రహ్మర్షులు, మహర్షులు, ఇలా వీరందరి మనస్సుల్లో నివసించేవాడు. కానీ ఆయన ఎలాంటివాడు? సత్వగుణ సంపన్నుడైనవాడు. అలాంటి సత్వగుణ సంపన్నుడైన పరమాత్మ యొక్క మనస్సులో ఉండేటువంటి ఆమె ఎవరు? ఈమె ఒక్కతే. ఆమె లేకుండా నేను క్షణమైనా జీవించి ఉండలేనయ్యా అంటాడు శ్రీరామచంద్రుడు సీతమ్మని గురించి. మరి ఇప్పుడు ఈయన చూడండి, ఒక మంచి ప్రాంతంలో ఉన్నాడు, చెడు ప్రాంతంలో అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. మరి అమ్మవారేమో ఏదంటే అత్యంత ఉత్కృష్టమైన స్థానము దాని లోపల ఉంది ఈమె. ఆయన పాపం కనపడి ప్రత్యత్తాధారం అంది ప్రజ్ఞానంలో కనపడిస్తున్నాడు ఆయన. నారాయణుడి కదండి పేరు. ప్రతి చోట కూడాను వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈమె. వీటన్నిటికన్నా కూడా ఉత్కృష్టమైంది ఏదైతే ఉన్నదో ఆయన మనస్సు లోపల నివసించి ఉన్నటువంటి తల్లి. ఆ మాటనే మనకి లక్ష్మీ సహస్రంలో వెంకటాధ్వరి గారు చెప్తూ ఉన్నారు. విశ్వాతీతో జయతి వృజినః వాసుదేవః పద్మే తస్యాప్యుపరి మహిమా భాసతే తవకీనః. ఈ శ్రీమన్నారాయణుడు ప్రతి చోట కూడా వ్యాపించి ఉన్నాడమ్మా తల్లి. కానీ ఆయన కన్నా ఎక్కువైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటున్నాడు ఆయన. ఏ విధంగా? క్షేత్రజ్ఞానాం హృదయమనిసం కంజనాభోధిషేతే తస్యాపి త్వం హృది కృతతమో రాజసేయత్. ఆయన సర్వప్రాణులలో నివసించేవాడు, నువ్వేమో అటువంటి సర్వవ్యాపి అయిన పరమాత్మ మనసులో నివసించేదానివి. కాబట్టి నీ స్థానమే ఎక్కువ కదా ఆయన కన్నాను. అందువల్లనే నిన్ను మేము ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పి ముందుగా ఆ అమ్మని మనం ఎందుకని ప్రార్థన చెయ్యాలి అనేటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక భగవానుడి యొక్క స్థితి ఏ విధమైనది అంటే శాంతోదిత గుణ విభవై అని అన్నాం. ఈయనకి 2 రకాలైనటువంటి దశలు ఉంటాయట. ఒకటి శాంతోదిత దశ, ఇంకోటి నిత్యోదిత దశ అని చెప్పాడు. శాంతోదిత దశ అంటే ఏమిటి? పరరూపంలో ఈయన ఉన్నప్పుడు భగవానుడికి 5 రకాలైన రూపాలు మనం చెప్తారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపములు అనేటువంటివి 5. పరరూపం అంటే ఏమి? దేన్ని గురించి అయితే ఎవ్వరము తెలుసుకోలేమో, ఎవ్వరం తెలుసుకోలేకపోతే ప్రయోజనం ఏంది? భగవంతుడు కానీ ఇంకోడు కానివ్వండి, ఆయన గురించి ఎవరికి తెలియదండి అంటే ఎవరికి తెలియనప్పుడు తెలుసుకోవడం ఎందుకు? అందుకని భగవానుడు ఏం చేశాడు? తనంతట తానుగా తన యొక్క ఇంత విశ్వవ్యాప్తమైనటువంటిది, విశ్వవ్యాప్తమే కాదు విశ్వానికి అతీతమైనటువంటి ఏ రూపమైతే ఉన్నదో దాన్ని తాను తగ్గించుకొని ఓ 4 రూపాల్లో వచ్చాడు. అలా వచ్చినటువంటివే వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అనే 4 స్వరూపాలు. ఆ తర్వాత విభవ అవతారాలని చెప్పి రకరకాల అవతారాల్లో రావటము, తరువాత అంతర్యామిగా
మన మనస్సుల్లో ఉండటం, అర్చావతారంగా కలియుగంలో ప్రతి చోట స్వామి వెలసిల్ని మనందరి చేత పూజలు అందుకోవటము, ఇవి సాధారణంగా జరుగుతున్న విషయాలు. సరే, ఇక్కడ స్వామి యొక్క ఏ పరవాసుదేవ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం ప్రధానమైనటువంటిది. ఎందువల్ల? ఇది అత్యంత ఉత్కృష్టమైన స్వరూపము అంటున్నాం మనం. ఈ అత్యంత ఉత్కృష్టమైన స్వరూపము ఏదైతే ఉన్నదో దీన్ని మనము ఎవ్వరం తెలుసుకోలేకుండా ఉన్నాం. మరి అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని చూసి ఎవరు ఆనందపడుతున్నారు? ఆయనే ఆనందపడుతున్నాడు. అంటే తనలో ఉండేటువంటి అత్యద్భుతమైన గుణములు ఏవైతే ఉన్నాయో అందులో ఆ కళ్యాణ గుణములన్నింటినీ కూడా తనకు తానే అనుభవిస్తూ ఉండే ఒక దశ ఏదైతే ఉన్నదో దాన్ని మనం శాంతోదిత దశ అని చెప్పి, ఇక్కడ ఇంకెవరూ లేరు, ఆయన ఒకడే ఉన్నాడు. అసలు సృష్టే లేదు. మరి ఎవరు ఆనందపడుతున్నారండి అక్కడ? భగవంతుడు ఆనంద స్వరూపుడని మనం చెప్పుకున్నాంగా. ఎవరికి ఆనందము? భగవానుడికే ఆనందం.